ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ మాట ఇంతకుముందు చాలాసార్లు మీరు చదివింది అయి ఉండొచ్చు, మీరు విన్నది అయి ఉండొచ్చు. పౌలు గారు మాట్లాడిన మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అన్నారు. అసలు ఈ మాట ఎందుకు అన్నారు? వాస్తవంగా దేవుడు గురించి తెలుసుకున్న వాళ్ళు, దేవుడు ఉంటే చాలు అనుకున్న వాళ్ళు బ్రతుకు మీద ఆశ పెట్టుకోరు. బ్రతకాలని ఆశ వాళ్ళలో ఉండదు. ఎందుకనంటే ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత దేవుని దగ్గర నిత్య జీవం అనే ఆహారం ఉంటుంది. అది తినిన తర్వాత ఇక్కడ మహా అయితే 70-80 సంవత్సరాలు బ్రతకొచ్చు ఇప్పుడున్న కాల పరిస్థితులను బట్టి. కానీ అక్కడ కలకాలం ఆయనతో ఉంటారు. అది 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 50 సంవత్సరాలు కాదు. దేవుడితో పాటు కలకాలం ఉంటారు. అది తెలుసుకున్న వాళ్ళు ఎవరో కూడా ఈ లోకం మీద ఆశ పెట్టుకోరు. బ్రతకాలి అనే ఆశ వాళ్ళలో ఉండదు. బ్రతికితే దేవుని కోసం బ్రతకాలని ఆశ ఉంటుంది. పౌలు గారు మాట్లాడుతున్నారు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇక్కడ వరకు బాగానే ఉంది. కింద ఒక మాట అంటున్నాడు, అదే వచనంలో కింద ఒక మాట అంటున్నాడు, అయినను శరీరముతో నేను జీవించుట నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు అన్నారు. ఆ వచనం మీకు అర్థమైందండి? అయినా కానీ చనిపోవడం మంచిదే, దేవుని కోసం బ్రతకడం మంచిదే, దేవుడి కోసం బతకడం కాకపోతే చనిపోవడం మంచిదే. కానీ నేను ఇక్కడ ఉండాలి, నాకు దేవుడిచ్చిన పనికి నేను ఎక్కడ ఉండడమే కరెక్ట్ అయితే, అదే సరైనది పద్ధతి అయితే నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటున్నారు. మీకు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటి చెప్పనా? మొదట్లోనే పౌలు గారు ఈ పరిస్థితులు ఈ మాట మాట్లాడేటప్పటికి సమాజం ఎలా ఉందంటే, క్రైస్తవులు అని పేరు చెప్తే చంపేసే పరిస్థితి. యేసుక్రీస్తు తిరిగి లేచాడు అనే మాట వింటే ఎలా చంపాలనే చూసే పరిస్థితి. ఎవరైతే కూడా వచ్చారో వాళ్ళే సువార్తకి ఆటంకం కలిగించే పరిస్థితులు తెచ్చారు. అలాంటి సందర్భంలో అంటున్నాడు, ఒకవేళ దేవుడు నన్ను పట్టించి చంపేస్తే నాకు మంచిదే, ఒకవేళ దేవుడికి నేను ఎక్కడ ఉండడమే ఇష్టమైతే నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నాకు వాస్తవంగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలని ఉంది, కానీ దేవుని చిత్తం ఎక్కడ ఉండడం అయితే అది కూడా నాకు మంచిదే. నాకు తోచట్లేదు, కానీ దేవుడికి ఇక్కడ ఉండడమే సరి, నేను ఉండడం మంచిది అని దేవుడు అనుకుంటే నన్ను ఇక్కడే ఉంచుతారు. నా పని ఇక్కడే ఉంటే, అది ఎక్కడ ఉంటేనే ఫలసాధనం అవుతుంది అనుకుంటే దేవుడు నన్ను ఇక్కడే ఉంచుతారు. కానీ వాస్తవంగా ఆయనకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. ఎందుకు ఈ మాట అన్నారో మీకు ఇప్పుడే చెప్పాను. కూడా వచ్చిన వాళ్ళే పట్టించే పరిస్థితి. ఆ రోజుల్లోనే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి రోజులు వస్తాయంట. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు కాదు, కొద్ది కాలం తర్వాత దేవుడు రెండో రాకల్లో వచ్చేటప్పుడు మన మధ్యలో ఉన్న వాళ్ళే, సంఘాల్లో ఉన్నవారు, అంటే మీరని కాదండి, మిమ్మల్ని అంటున్నాను అనుకోకండి, సంఘంలో ఉన్న వాళ్ళే భయపడో లేకపోతే దేనికైనా ఆశపడో సంఘం ఎక్కడ కూడుకుంటుంది, ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళని ఎలా వెళ్తే, ఏ సమయం వెళ్తే
మంచిదో, ఏ సమయంలో వెళ్తే వాళ్ళు దొరుకుతారో, వాళ్ళని శిక్షించవచ్చో ఆ సమయాన్ని తెలియజేసే విధంగా మారతారు. వాళ్ళు వచ్చిన తర్వాత చట్టానికి వ్యతిరేకమైన పనులు చేస్తే ఎవరైనా శిక్షార్హులే. అలాంటి చట్టాలు రాబోతాయి. బైబిల్ చదివితే చంపేయండి అనే చట్టాలు కూడా రాబోతాయి. దేవుడు పేరు ఎత్తితే చంపేయండి అనే చట్టాలు కూడా రాబోతాయి. అలాంటి పరిస్థితిలో మన మధ్యలో ఉన్న వాళ్ళే శత్రువులుగా మారే సందర్భాలు కూడా వస్తాయి. ఎందుకంటే ప్రాణం మీద ఆశ ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి? చంపేస్తామంటే ఏదైనా చెప్పేస్తాం. ఇక్కడ మనం ఎంతమంది కూడుకున్నాం, ఎవరో ఒకరికి ప్రాణం మీద ఆశ ఉంటుంది. అందరూ నిజంగా నిలబడిపోతారనే నమ్మకం అయితే లేదు. ఎక్కడ ఉన్నారో చెప్పండి, వాళ్ళు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో చెప్పండి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం అంటే ఖచ్చితంగా చెప్పే ప్రయత్నమే చేస్తారు. కానీ దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరైతే దేవుని కోసం చనిపోవడానికి కూడా ఇష్టపడతారో వాళ్ళు ఎప్పటికీ బ్రతుకుతారు. ఈ మాట మీరు అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో బ్రతకడానికి కోసం కాదు మనం వచ్చింది. చనిపోయినా దేవుని కోసమే, బ్రతికితే దేవుని కోసమే. బ్రతకడం కంటే చనిపోవడమే మంచిది. కానీ దేవుని చిత్తం ఇక్కడ ఉండాలనేదే దేవుడి చిత్తం అయితే మనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని పనే చేయాలి. పౌలు గారు అదే పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు వచ్చిన పరిస్థితులు మళ్ళీ వస్తాయి. మధ్యలో కొద్ది కాలం నడుస్తుంది కానీ మళ్ళీ వస్తాయి. వచ్చినా సరే నిలబడాలి. పౌలు గారు నిలబడినట్టుగా, అపోస్తలులు నిలబడినట్టుగా మనం కూడా నిలబడాలి. అందుకనే మనకి ఇవన్నీ దేవుడు రాయించి పెట్టారు ముందుగానే.